మోసకరమైన వ్యాధి. ఇంకా ఆ లేసేవాడికి ఏమన్నాడు, హరికాలు మొదలుకొని అన్నాడా? హరికాలతో ఎక్కడ నెడుతున్నారు? వ్యభిచారానికి దిగజారిపోయిన ప్రజలండి వీళ్ళు. పైగా దేవుడు పంచి గొప్పవారిగా చేస్తే దేవుడి మీదే తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకంటున్నాడు, గాడిద ఎద్దు తన కామందు తెలుసుకుంటుందంట, దాని ఆలోచనలు ఏంటో ఎద్దు, అది చేసే పని ఏంటో ఎద్దుకి తెలుసంట. ఏమంటాడు, కామంతో మునిగిపోయారనమాట వాళ్ళు. గాడిద తన సొంత వారి దొడ్డు ఎవరిల్లు ఉంది, నా యజమానుడి ఇల్లు తెలుసంట. మరి ఈ ప్రజలకు ఎందుకు తెలియట్లేదు? మనకెందుకు తెలియట్లేదు? దేవుడు నమ్ముకునే బిడ్డలకు ఎందుకు తెలియట్లేదు? నిజమైన దేవుడిని అవతలకి ఎందుకు తెలియట్లేదు? దేవుడు నమ్ముకోలేని వారికి కూడా తెలియట్లేదు అండి. దేవుడు ఏమంటాడు తెలుసా? చేతి పనులు పూజించొద్దు అంటాడు. నువ్వు బొమ్మను చేసుకొని ఉంట్లో ఎవడో దిక్కుమాలోడు ఏసయ్యా బొమ్మని చెప్పేసి అమ్మితే నువ్వు కొనుక్కుంటున్నావు బుద్ధి లేక. ఆడు బాగుపడతాడు, నువ్వు నాశనం అయిపోతున్నావు. కొనుక్కున్నాడు ఏనండి, కొనుక్కున్నాడు నాశనం అయిపోతాడా? అమ్ముకున్నాడు బాగుపడతాడు, కొనుక్కున్నాడు నాశనం అయిపోతాడు. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు చెప్పింది ఒకటైతే నువ్వు చేసేది ఒకటా? చేయబడిన వస్తువులు కాదు, నా దేవుడు చేయబడిన వాడు కాదు. మనుషుల చేత పనిలో వాడు చేసే చేయబడిన వస్తువు నా దేవుడు ఎన్నడు కానరాడు. దేవునికి సూత్రం కలిగిన గాక. చేయబడిన వస్తువు కాదు, ఇలాగే చేయబడిన ఇలాంటివి కాదు, చేయబడిన పెన్నలు కాదు, చేయబడిన పోటాలు కాదు. నా దేవుడు ఆయన జీవం గల దేవుడు, ఆయనలో జీవం ఉండను. ఆ జీవము మనుషులకు ఎలుగై ఉండేను. ఆ జీవం ఏమైందంట? ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను. ప్రేమైన దేవుని అట్టమంటే మాటల్ని దేవుడు చెప్తే ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా, ఏసయ్య బొమ్మ కొనుక్కుంటాను, నా పెళ్ళికి గిఫ్ట్ పెట్టారు, నా పెళ్ళికి గిఫ్ట్ పెట్టారు. ఆడు బుద్ధి లాగెట్టాడు, నువ్వు బుద్ధి లేక. ఎవడో దొంగతనం చేస్తే నేను ఆడు చెప్పేది చేశానంటే ఎంత బుద్ధిహీనత అండి. ఎవడో వ్యభిచారం చేశాడంటే ఈడు చేసేస్తే కేటి. ఈ దేవుడు ఏమి చెప్తున్నాడు ఏంటి? క్రైస్తవుడికి చాలా భయం ఉంటుందండి. యథార్థవంతుడికి నీతిమంతుడికి నడిచేవాడికి ఎలా ఉంటుందో తెలుసా? అమ్మ బాబోయ్, నువ్వు ఇలా తీసుకొస్తావా? ఇలా వైన్ షాప్ కాడికి వెళ్ళడానికే భయపడతాడండి. ఆపత్తం మారడానికే నిజమైన క్రైస్తవుడు భయపడతాడండి. నీలో ఆపత్తాలు వస్తున్నాయంటే కారణం ఏంటి? వ్యాధకెళ్ళికి నీ హృదయంలో ఘోరమైన వ్యాధి ఉంది. అవునా కదండి? అంటే వ్యాధనా? నువ్వు ఆపత్తం ఆడుతున్నావు అంటే ఏమన్నాడు? నీ హృదయంలో కూడా వచ్చినాయన్నా, అది ఘోరమైన వ్యాధి కలిగి ఉంది. ఇప్పుడు దీన్ని ఎవరు పరిశీలించాలా? దేవుడే పరిశీలించేయాలా. ఎవరు రావాలా? ఆ తండ్రే రావాలా. మరలా నువ్వు ఇలా ఘోరమైన వ్యాధికి వెళ్ళి పుండులతో రోగాలతో ఉంటున్నావు, కొంచెమైనా స్వస్థత లేదనే ఆ దేవాది దేవుడు తన రొమ్ము ప్రేమనే భూమి మీదకి దింపాడు. మనిషి కుమారుడు జీవించాడు. మనుషుడు ఎలా జీవించాలో ఆయన నేర్పించాడండి. మనుషుడు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి నేర్పించాడు. అబద్ధాన్ని ఎలా విసర్జించాలి, నిజాన్ని ఎలా పలకాలి, దేవుని కొరకు ఎలా బ్రతకాలి, దేవుని కొరకు ఎలా జీవించాలి నేర్పించాడండి. పేతురుకి సులువు తిరగేసేయబడ్డది. మామూలుగా అయితే ఏమన్నాడు తెలుసా పేతురు? ఆయన అంతటి వాడిని కాదు, తిరగేసేయండి అన్నాడు. చూడండి ఏంటి, వదిలేండి నన్ను కాపాడండి అనలేదండి ఏపోతాడని. బాబు నువ్వు చెప్పిందే మోకరిస్తాను, నువ్వు చెప్పిందే చేస్తాను అనలేదండి ఏపోతాడని. అన్నాడంటే వీళ్ళు ఏముంది? దురాత్మ ఉంది. ప్రేమైన దేవుని సంగమా, దేవుడి బిడ్డ కాదు. అపోస్తలుడు పోతే చంపేస్తావా? చంపే. ఏమన్నాడు పౌలు? ఏమన్నాడు? యేసుక్రీస్తు నామమున చనిపోవడానికి నేను సిద్ధమై ఉన్నాను. నిజమైన క్రైస్తవుడు అంతే అదే అండి. ఏమన్నాడు? ఫిలిప్పీ 1:21 ఏమంటాడండి? నా మొట్టుగా అయితే బ్రతుకుట క్రీస్తే, సావు అయితే నాకు లాభము. లాభం అంటండి ఇల్లు కట్టుకుంటే లాభం కాదు, బంగారు పొంగురాలు పెట్టుకుంటే లాభం కాదు. పైగా ప్రేమైన దేవుని సంగమా, ఆ బొత్తుడు మాట్లాడుచోండి, నా మొట్టుగా బ్రతుకుట్ట క్రీస్తే, సావు అయితే నాకు లాభం అన్నాడంటే ఏం ఆలోచిస్తున్నాడండి ఈయన? ప్రేమైన దేవుని సంగమా, హృదయం ఎట్టమంటది ఒకసారి ఆలోచించి. ఈయన హృదయం ఏమడుతుంది? నా మొట్టుగా అయితే. పౌలు బొత్తుడు హృదయం ఏమంటుందండి? నా మొట్టుగా బ్రతుకుట్ట అయితే క్రీస్తే, సావు అయితే లాభం అండి. మళ్ళీ ఇల్లు హృదయం ఏమంటుందండి? ఏమంటుందండి? వీళ్ళు పెదాలపైన గణపరిచేవారంట.
వీళ్ళు పెదాలపైన గణపరిచేవారంట. చూడండి ఆ కింద ఆ 10వ అధ్యాయంలోను ఏమంటాడు చూడండి అక్కడ 9వ వచనంలో, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుచున్నారు కానీ వారి హృదయము నాకు దూరమై ఉన్నది. ఏంటంటే ఇక్కడ ఏమంటాడు, హృదయము దూరమైపోయిందంట. ఎవరికి? ఇశ్రాయేలు ఆయన పిల్లల కంట ఆయన హృదయం దూరం అయిపోయిందంట. ప్రియమైన దేవుని సంగమా, ఎవరు హృదయము ఏంటి? హృదయము ఎట్టమంటే చూడండి, ఈ ప్రజలంట తమ పెదవులతో చూడండి, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుచున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. చూసారండి, తీసారా బైబిల్? 9వ వచనం. ప్రియమైన దేవుని సంగమా, ఈ ప్రజలు తమ పెదవులతో గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. దేవునికి సూత్రం కలిగిన గాక. ఎంత దూరం ఉన్నదండి? దేవాతి దేవుడే హృదయం దూరంగా ఉందంటే నీ హృదయం ఎలాగుందో తెలియట్లేదా నీకు? ఎన్నిసార్లు సేవకుడితో చెప్పినా నీకు అర్థం కావట్లేదు. నీకెక్కడున్నావు? నువ్వు లోకంలో ఉన్నావు, ఆనందాలు అనిపిస్తున్నావు. నీలాంటి కోసం చెప్తున్నాడు దేవుడు. ఎరుకాళ్ళు మొదలుకొని నడనెత్తి వరకు కొంచెమైన స్వస్థత లేదు, కొంచెమైన బాగుపడి శరీరం లేదు. పుండులు ఎక్కడ చూసినా గుండులోను బలహీనత ఉంది, ఆ తలలో రోగం ఉంది, ఇంకా చేతుల్లోనూ రక్తం ఉంది. పాపం కడగమంటున్నాడు, చేతులను కడుగు, నీ చేతులు కడుగు, హేమము కంటే తెల్లగా చేస్తానంటున్నాడు దేవుడు. నువ్వేమంటావు? పందిలాగా మురుకు గుడ్డ అయిపోతానంటావు నీవు. అంటున్నా హీనము కంటే తెల్లగా చేస్తాను నిన్ను అంటున్నాడు దేవుడు. నువ్వేమంటున్నావు? పంది కన్నా హీనముగా అయిపోతానంటున్నావు నువ్వు. అంతేనండి? ప్రేమైన దేవుని సంగమా, ఎందుకు మనుషుడు అలాగైపోతానంటున్నాడు? మనుషుడు ఎందుకు అలాగైపోతానంటున్నాడు? మామూలు సంఘటన కాదండి, దేవుడు చెప్తున్నాడు. ఈ ప్రజలు తమ పెదవులతో గణపరుచుతున్నారు కానీ నా హృదయానికి, దేవుడు అంటాడు ఏమండి ఇక్కడ మీ హృదయము, కానీ దేవుడు హృదయానికి దూరం అయిపోతున్నామండి. దేవుడు హృదయానికే మనం దూరం అయిపోతున్నాం. ఇంకేందండి? ఇంకేమైనా ఉందండి? దేవుడు హృదయానికి దూరం అయిపోతే మన పని ఏమైపోతుందండి? పటాకులు అయిపోతాం మన పని. మన జీవితం ఏంటో తెలియదు. అయ్యో నాకు ఎందుకు తగిలి సంభవించిందంటే ఆ రోజు నువ్వు అబద్ధం ఆడావు కదా అని చెప్పి వాడు ఉండాలి పక్కన నీకు. ఏంటి? ఎవరైనా బాధపడుతుంటే అలగెత్తున్నారా? ఎవరైనా బాధపడేటప్పుడు నువ్వు ఆ రోజు అబద్ధం ఆడావు కదా ఎందుకు సంభవించింది అని అన్నారు ఇంకా ఆ మనిషి ఊరుకుంటుందండి? ఊరుకుంటుందా? మేదోడిపోతుంది. నన్ను బాధలు ఉంటే ఇటు చుచ్చబడి నాకు ఈ చట్టాలు వేస్తున్నాడు, ఇడు ఇలా మాట్లాడుతున్నాడు చూచవా అని ఆడి మీద గొడవకి వెళ్ళిపోద్ది. నిజమేండి అది, అవునా? నీకు తెగిలి సంభవిస్తుంది ఆ రోజు అబద్ధమాడు. నీ మనసాచి ఒప్పుపోయినా నువ్వు అబద్ధమాడవు, నీ హృదయమే చెప్తుంది నువ్వు అబద్ధమాడవు లేదో. ఆ రోజు అన్యాయం ఇంకొకరి మీద అన్యాయం తీర్పు తీర్చావే ఆ వ్యక్తిని, ఈ వ్యక్తిని నువ్వు మోసం చేసావు. అందుకే నీకు ఇది సంభవించింది. నీ గుండెలో వ్యాధి. ఏమంటారు చూడండి, ఎస్ఐ గ్రంథంలో ఏమంటారు చూడండి అక్కడ, ఏమంటా మీ దేశము పాడైపోయాను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయాను, మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేస్తున్నారు. దేవుని సూత్రం కలిగిన ఏమంటా మీ ఎదుటాలు బాగుంటారు. మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, మాకు ఏదీ లేదండి, మేలు లేదు. ఎవడన్నా నీకు మేలు వస్తుందని? దేవుణ్ణి నమ్ముకుంటేనే ఆస్తి వస్తుందా? దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన ఉచితంగా ఆయన కూర్చున్న స్థానంలో నిన్ను కూర్చోబెడతాడు, ఆయన మహిమను నీకు ఇస్తాడు. ఇప్పుడు బంగారు నెత్తి మీదకు మోతనవే బుద్ధిహీనతతో. ఆయన అంటున్నాడు దేవుడు, నీ కాళ్ళు కింద పెడతాను. ఇది బంగారంలోకి వెళ్తుంటుంది కానీ దేవుడిచ్చే బంగారము వెళ్తుండదు. ఏంటంటే తెలుసా, ఆకాశం నుంచి మంచి ధననిధులను ఉమ్మరిస్తాడంట ఆయన. ఎలాంటి వాళ్ళకి? మంచి ప్రవర్తన గలవారికి, నీతి గలవారికి, యథార్థవంతులకి, న్యాయవంతులకి. ప్రేమైన దేవుని సంఘం ఏమీ లేకపోతే అనవసరం. ఎట్నాడో దాంట్లోనూ మీ దేశము పాడైపోయాను, మీ పట్టణము అగ్ని చేత కాలిపోతుంది. మీ పట్టణం అగ్ని చేత కాలిపోతుంది. నువ్వు ఎంతకాలం ఇంకెలా చేస్తావు?
ఏంటి ముందున్నాయండి. ఒకప్పుడు డప్పు కొడితే ఆ పెద్ద అయినా పాట పెడితే కాంగ్ కొట్టలేకపోయి ముందు ఆ కాంగే పాటలే. ఆయన గొప్పగా దేవుడు ఆ మందిరంలో నివాసించాడండి. పేతురు పాడుతుండగా తన ఆత్మను కుమ్మరించే దేవుడు నువ్వు పాడుతుండగా ఎందుకు కుమ్మరించట్లేదు? వాళ్ళు ప్రార్థన చేయక ఏమన్నాడు? ఏలియా మనలాంటి స్వభావం కలవాడే, అదేం మనకన్నా ఎక్కువేం కాదు. ఏమన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఏలియా మనలాంటి స్వభావం కలవాడు, కానీ 3.5 సంవత్సరాలు వర్షం రాకుండా ఆఫ్ చేశాడు. ప్రార్థన చేసి ఆసక్తితో చేసాడంట ప్రార్థన. అది నీ ప్రార్థన ఆసక్తితోనూ నీ ప్రార్థన విశ్వాసంతోనూ చేస్తే ఖచ్చితంగా నువ్వు నీ దేశాన్ని కాపాడుకోగలవు. ఏంటి ఇక్కడ ఏమంటున్నాడు? నీ ప్రజలు నీ దేశము పాడైపోయింది. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలన్నీ? ఈ మాటలన్నీ ఎవరితో చెప్తున్నాడు? ఆకాశమా ఆలకించము, భూమి సౌయోగ్యము అంటున్నాడు దేవుడు. ప్రేమైన దేవుని సంగమం ఎలాగైపోయారంట? యేసయ్య అన్నాడు పౌలు కోసం. పౌలు ఒక ఇదిలో ఉన్నాడు, అన్నయ్య అనగాలని. అన్నయ్య ఏమంటాడంటే చిత్తము తండ్రి అన్నాడు. చిత్తమనే రీతిగా లేరు, చిత్తమనే రీతిగా లేరు. ఎస్ఐ పొత్తుడితో మాట్లాడుతున్నాడు, ఎస్ఐ పొత్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడు, ఎన్ని చూస్తున్నాడు. 6వ అధ్యాయంలోకి రాబోడికి దేవుడు గొప్ప దర్శనమును ఎస్ఐ పొత్తుడికి ఇస్తాడండి. అటువంటి దర్శనం ఎవరికి కలగదు. ప్రేమైన దేవుని సంగమా, దేవుని కొరకు జీవించేవారుగా మనం ఉండాలి. దేవుని కొరకు బ్రతికిన వాళ్ళలాగా ఉండాలి. దుష్ట జనం అంట, ఎందుకు పనికిరాని వారు అంట. నిత్యము నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు దేవుడి మీద అంటున్నాడు దేవుడు. ప్రేమైన వాళ్ళరా, అలా తిరుగుబాటు చేసేవారుగా మనం ఉండకూడదు. మనం అలా జీవించకూడదు. మన హృదయం ఏం చెప్తే అది వినకూడదు. ఇంకో పౌలు హృదయం చెప్తుంది, ఏం చెప్తుందంటే నా మొట్టుగా బ్రతుకుట అయితే క్రీస్తే, సావు అయితే నాకు లాభము లాభం అంటున్నాడండి. బంగారం ఉంది నాకు లాభం అని అంటలేదు. ఆ బిల్డింగ్ డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకొని వాళ్ళు బంగారం ఎండిచ్చేస్తున్నాడండి. ఆయన కట్టుకోలేడా? సంపాదించలేడా? భూమి నిత్యం కాదని, ఈ భూమి గతించిపోతుంది. వాళ్ళు శుభార్త చెప్తుంటే ఆ ఊరిలో ఆ ప్రజలు వాళ్ళ కాళ్ళ దగ్గర బంగారం అండి వేస్తారండి. ఈరోజు వేస్తారండి? ఏతారా బంగారం అండిని పంపుతారా? పోనీ అలా పంపితే ఈ వ్యక్తి సంచలనం వేసుకుంటాడా? లేని వాళ్ళకి అందరికీ సమానం పెంచారు ఏంటి? దేవుడిచ్చే కానుక లేని వారికి అందరికీ సమానంగా పనిచేశారు. ఎవరు? అపోస్తులు భక్తులు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి నాడు పంచట్లేదు. కారణాలు ఏమిటి? ఏమొచ్చేస్తున్నాయి? స్వార్థాలు వచ్చేస్తున్నాయి. డబ్బును చూడగాల కళ్ళు నేత్రాలు మారిపోతున్నాయి. డబ్బును చూడగాల ఆలోచనలు మారిపోతున్నాయి, తారుమారులు అవుతున్నాయి. ప్రేమైన దేవుని సంగమా, ఫస్ట్గా ఇది ప్రారంభం అవడం సృష్టికర్తతో ప్రారంభమైంది. తర్వాత పనితో ప్రారంభమైంది, ఒక సేవతో. నీ కోసం, నా కోసం, నీ పిల్లల కోసం, నా పిల్లల కోసం దేవుడు సృష్టికి పునాదులేసి నిలబెట్టి ఏంట పైగా ఏమంటాడు తెలుసా? దీంట్లో సముద్రం మీద పునాదులు వేసాడు దేవుడు, నిలబెట్టాడు. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? సముద్రం మీద ఉన్నాం. ఎక్కడున్నాం? సముద్రానికి పునాదులు వేసి మనం పెట్టాడు దేవుడు. మామూలు సంఘటన కాదు ఏంటి? సముద్రం మీద వాడాడితే ఏం చేద్దాం? వాడా కదులుతుంది. పెద్దవాడు మనం కదులుతున్నామా? ఎంత చక్కగా ఉంచాడండి, ఎంత గొప్ప ప్రేమమేడు. అలాంటి దేవుడు తన రొమ్ము ప్రేమని దింపాడండి. యేసుక్రీస్తు ఎవరు అనుకుంటా? తన రొమ్ము ప్రేమ అండి. దేవుని స్వరూపము. ఆయన స్వయంగా మనిషి కుమారుడికి వచ్చాడు. ఆయన వచ్చాడండి. అంటే నేను నా ఎలుగు చేత, నా ప్రసన్నతతో వెళ్తే నా పిల్లలు కాలిపోతారు. తొట్టుకోలేరు, వెలుగు చూడలేరు అని మనిషి కుమారుడిగా శరీరముతో వచ్చాడనమాట. ప్రేమైన దేవుని సంగమా, శరీరంతో వచ్చాడు. మరి అలాంటి దేవాతి దేవుడు ఏంటి? నేను అనుకుంటాను యేసుప్రభుదే ప్రేమ ఎక్కువ అంటే, ఆ దేవాతి దేవుడిదే ప్రేమ చాలా ఎక్కువండి. అండి తండ్రి ఇంకో పెద్ద ఆయన ఉన్నాడు, కొడుకుని పంపించాడు. రే పలానా పని చేయి, వాళ్ళని గౌరవించంటే ఎవరి నుంచి వచ్చింది? అది ఎవరి నుంచి వచ్చిందండి? తండ్రి అయినా దేవుడి నుంచి వచ్చింది అండి. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన, ఎంత మంచి దేవుడు అండి. ఇలాంటి దేవుని బొమ్మలుగా దాన్ని శిల్పాలు చెక్కుతూ పెట్టుకుంటారా బుద్ధిహీనులాగా? ఇటువంటి వాళ్ళని ఏం చేయాలండి? ఆయన వేసారు కానండి, వీళ్ళు వేసేయాలి, కొరటలతో కొట్టేయాల, తేగుజోవలతో, దెబ్బతోను మళ్ళీ పెట్టుకుని దాన్ని వదిలిపోద్దండి.
అవునా కాదండి? శిల్పాలు చెక్కుతావా? నీ దేవుడు శిల్పకారుడా? నీ దేవుడు శిల్పకారుడు కాదు. ఆయన ఎలుగుతో శిల్పాలన్నీ పగలబడుతున్నాయి. గిజ్జోని ఏం చేశాడు? బలిపేటలన్నీ కూల్చేశాడు. తెలుసా? రే మన దేవుని సంగమా, నీవు ఎలా ఉన్నావు? నువ్వు శిల్పాలు పెట్టుకుంటే వాళ్ళకేం చెప్తావు? నువ్వు నీతి ఏం చెప్పలేవు. మన దేవుడు శిల్పకారుడు కాదు. మన దేవుడు ఆత్మస్వరూపుడై ఉన్నాడు. మన దేవుడికి లోక ఫీలింగ్లు ఉండవు, లోకంలో ఉన్న శాస్త్రాలు ఉండవు. ఒక వ్యక్తి అన్నాడు, ఏమన్నాడు తెలుసా? మాకంతా ఫ్రీడమ్ అండి అన్నాడు. మేము ఎక్కడికైనా వెళ్ళొచ్చు, సినిమాకైనా వెళ్ళొచ్చు, శిఖర్లకైనా వెళ్ళొచ్చు, ఏ నార్సింగ్కైనా వెళ్ళొచ్చు. మీరు పెళ్ళి అయినట్టు అలా ఉండిపోవాలా? భర్త పనిలోకి వెళ్తే నెత్తి మీద సంగీసుకొని చర్చిలో ప్రార్థన చేయాలా? కొత్త సంవత్సరం రాబోడికి ఏడుస్తారు మోకరెళ్ళి. ఎందుకు ఏడుతారో తెలియదు. ఒరే బుద్ధిహీనుడా అంటాడు దేవుడు. బుద్ధిహీనుడా, నీ కోసం, నీ పాపం కోసం నా పిల్లలు సంఘాల్లో మోకరెళ్ళి నూతన సంవత్సరంలో ఎవరు చనిపోకూడదు, ఎవరు నాశనం అయిపోకూడదు, నా దేవుడిని నమ్ముకోవాలని ప్రార్థన చేస్తున్నారా అని అంటాడు దేవుడు. అంటే అంతేనా? ఎలా అంటాడు? బుద్ధిహీనులు వీళ్ళు ఏం చేశారు? చెరుపు చేసే పిల్లలు, ఎప్పుసారానికి పుట్టేవారు. మరేమైనా దేవుని సంగమా, దేవుడు అంటే ఫ్రీడమ్ కాదు. దేవుణ్ణి నువ్వు ఆనందిస్తే, దేవుని ఆత్మ వాళ్ళకి ఏం కోరుకున్నారండి? పేతురికి కుటుంబం లేదనుకుంటున్నారా? పేతురికి భవిష్యత్తు లేదనుకుంటున్నారా? వీళ్ళు వ్యాపారాలు వదిలేశారు, తండ్రిని వదిలేశారు. ఒరే నాయన నువ్వు రా వ్యాపారం వదిలేసి వచ్చే అంటే ఆయన స్వయంగా ఆయన స్వరముతో పిలుచుకున్నాడు. ఎవరిని? అపోస్తలుల పొత్తుల్ని. మనం అపోస్తలుల పొత్తుల్ని స్వయంగా అలా పిలుచుకున్నాడు. అందుకంటాడండి, ఆ ఆత్మ అనగమించి దేవుని మహిమను అనగమించాడు కనుక పౌలు భక్తుడు నా మొట్టుగా బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం అంటున్నాడు. ఎందుకంటే ఎన్ని చూశాడండి. ధర్మశాస్త్రం అంటే పిచ్చోడు ఉన్నాడంటే ఎవరో? సౌలుని పౌలుగా మార్చిన దేవుడు. అలాగా పౌలుకంట పేరు ఎలా కట్టపడ్డదో తెలుసా? సౌలుకి ఆయన ఆత్మ ఆయనలో పడి పౌలు అని పిలవండి అని చెప్పిందంట. దేవుడు ఆత్మ, దేవుని సూత్రం కలిగిన గాక. అది నీ పేరు నువ్వు ఎప్పుడైనా పెట్టుకోగలవా? అంటే మన తాతలే పెట్టాలి, మన పుడితే మన అమ్మోలే పెట్టాలి. కానీ ఆయనకి ఎవరు పెట్టారు? దేవుడు తనలో ఉండి పట్టించాడండి. తనే దేవుని సూత్రం కలిగిన గాక. అంటే నోటికి బోరగా ఎలాగున్నాడు ఆ దేవాతి దేవుడు పౌలుతో? అంటే చనిపోవడానికి భయపడలేదండి. ఇది మెయిన్. రోషం గలవాడు అంటే యెహోవా రోషము గలవాడు. తెలుసా? మనకేం రోషం లేదండి. రోషం లేని, శాతకానతానం లేని, బుద్ధిహీనత ఏంటంటే మత్తయి వార్తలోను ఎప్సారు, ఆబద్ధము, రకరకాల ఇంకా అన్నీ హృదయంలో పడి వస్తాయంట. హృదయంలో ఎంటర్ అవుతున్నాయి. ఎక్కడికి? బయటికి. దేవుడు చూడండి, హృదయాల్లో ఎరిగిన దేవుడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకో హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అంటున్నాడండి. ఇర్మీయా గ్రంథం చూడండి ఒకసారి. ఏమంటున్నాడు దాంట్లోనూ? ఇర్మీయా గ్రంథంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపవాడు ఎవడనూ లేడు. తర్వాత చూడాలి కిందకి 10వ వచనం నుంచి చూడాలా? ఇర్మీయా 17 వచనం. దాన్ని గ్రహింపేవాడు ఎవడూ లేడంటండి. ఒకని ప్రవర్తన బట్టి వాడిని క్రీన్ పొలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించేవాడును, అంతర్దీయములను పరీక్షించేవాడును, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టన గుడిలను దేవుని సూత్రం కలిగిన గాక. ఏమన్నాడు? యెహోవాను నేను హృదయమును పరిశీలించడానికి ఎవరు వస్తారంటే మరలా ఈ హృదయాన్ని, ఈ కుళ్ళు కుతంత్రమును తీయాలంటే ఆ దేవాది దేవుడు రావాలా. ఆయనే ఎవరు? ప్రభు అయిన క్రీస్తు, నీ రక్షకుడు, నీ దేవుడు. నీకు ఆయన స్వరూపం ఇచ్చాడు. ఎవరన్నా ఎప్పుడన్నా చెప్పారండి ఎక్కడన్నా?
అమ్మా నాకు దేవుడి స్వరూపం అని చెప్పారా? మన పిల్లలకి నేర్పించాల. మీరు మీరు ఆయన స్వరూపం, నా స్వరూపం కాదు, నా రూపం కాదు, దేవుని స్వరూపం. ఏమంటాడు? గర్భాలు ఇయడము యెహోవా ఫలము, యెహోవా ఇచ్చే గర్భఫలము. యెహోవా గర్భఫలం ఇస్తే ఎంత అమూల్యమండి, ఎంత ఉన్నతమైన పిలుపు లేకుండా అది రాదు. 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు పిల్లలు లేరు తెలుసా? ఈరోజు పిల్లలు ఇస్తే అయోగ్యంగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా, హృదయం అన్నిటికన్నా ఘోరమైనది, అది మహా ఘోరమైన వ్యాధి కలది. అది మనం గమనించాలి. అటుపక్క చూస్తారు, తన హృదయం ఆలోచనలు మారిపోతాయి. ఇటుపక్క చూస్తారు, తమ హృదయాలు మారిపోతాయి. ఆడి మందు తాగుతున్నాడు, నేను మందు తాగుతున్నాను అండి. పైగా అంటున్నాడు ఈ స్నేహితుడు, ఒరే నువ్వు తాగపోతే నన్ను మందు పాడేస్తానంటే పాడేసుకో అంటే. నిజమైన స్నేహితుడు అంటే ఎలా ఉంటాడు? నిన్ను పాడు చేసేవాడా స్నేహితుడు, నిన్ను నాశనం చేసేవాడా స్నేహితుడు. ఒక అమ్మ అండి సూర్యాపేట వెళ్ళామండి నిన్న. ఆ అమ్మ కొడుకు ఎన్నిసార్లు చెప్పిన వినలేదు. జీతం డబ్బులు తేయడు, ఏమి తేయడు, అన్నీ బయటికి వెళ్ళిపోతుంది. పైగా వాళ్ళ అమ్మని పిండుతాడు. పెడితే స్నేహితులు అందరూ ఏకపోయి ఒకసారి కొడేశారండి, బొమ్మలోకి వెళ్ళిపోయాడంట. కొట్టారని వాళ్ళ అమ్మ ఆనందిస్తుంది. ఏసన్న గారు వాక్యం చెప్తుండగా ఒక ఆయన వెళ్ళిపోయాడు. చిన్నెల్లి పెద్దీలని చెప్తున్నాడు ఏసన్న గారు. ఏసన్న గారు చెప్తుండప్పుడు చిన్నెల్లి పెద్దీలని చెప్పేటప్పుడు ఒక ఆయన వెళ్ళిపోయాడంట చర్చిలో పడి.